ఎదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడపిల్ల పుడితే గుండెలపై కుంపిటంటారు, పీకలు తీడ వదిలిందనుకుంటారు. స్త్రీలు లేనిదే సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే. స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాళ్ళే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథ చక్రాలు, ఒంటరిగా సాగదు పయనం, ఇద్దరికి జంట అవసరం. జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథ చక్రాలు, ఒంటరిగా సాగదు పయనం, ఇద్దరికి జంట అవసరం. ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలే, పురుషుని కోరికల యంత్రం ఎందుకు అవ్వాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎందాలే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. అర్ధనగ్న చిత్రాలు, అశ్లీలపు సాహిత్యం, ఆఫీసుల అవహేళనలు, అడుగడుగున అత్యాచారం, పరస్త్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి స్త్రీలేనని నిలదీయాలే. ఓ మహిళా బాధల బతుకులు ఎన్నాలే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. ఆడదంటే ఆదిశక్తిని అలనాటి రుద్రమేనని సమాజాన పుల్లును అంతా సమూలంగా తుడిచివేయగా, మహిళలు అంతా ఏకం అయి కదలాలే. మహిళలు ఉద్యమాలు నడిపి సమాజం మార్చాలే. మహిళలు ఉద్యమాలు నడిపి సమాజం మార్చాలే. సమాజం మార్చాలే. సమాజం మార్చాలే. అని దాన్ని మనం అర్థం చేసుకునే దాంట్లో తప్పైంది. దాన్ని వీలుగా చూసుకొని కొంతమంది అహంభావంతో ఆలోచన చేస్తుంది. అహంభావం అనేది నిదాన మనిషి లేకపోతే తక్కువ మందిలో ఉండి తను చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాడిని వినిపిస్తుంది. అట్లాంటప్పుడు మగవాళ్ళ కంటే ముందు ఆడవాళ్ళే అంటారు, అది మొదటి ఆయన ఉంటేనబ్బా జరిగేది, ఎవరితే జరగదు ఇట్లా అంటారు. అందుకే ఆడవాళ్ళే శత్రువులు అని చెప్పింది. నిజానికి మగవాళ్ళ శత్రువులు కాదు వాళ్ళు అన్నారు. అట్లా అనే దానివల్ల ఇట్లా జరిగింది. ఇంకా అవిద్య అనేది ఒకటి, విద్య లేనితనం సగం మనం చెప్తాం. ఎక్కడ మీరు మనం పేపర్లో ఇవి జరిగిన అత్యాచారాలు అవి ఇవి అంటే అక్కడ జరిపిన వాళ్ళ బయోడేటా తీస్తే విద్య లేని వాళ్ళు, పనులు లేని వాళ్ళు, తిండి తిప్పలు జరగని వాళ్ళు, సోమరి వాళ్ళు, ఒకరు ఎక్కువ అయినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు చేసినట్లుగానే తెలుస్తాము. ఎక్కడో ఒక దగ్గర ఒకవేళ చదివిన పిల్లలు చేసినా ఇంతవరకు చెప్పుకోవాలి, తక్కువే మాట్లాడాలా దీని వాళ్ళు అవకాశం. చాలా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం మన శ్రీ భారతీ సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో చేసుకోవడం ఎంతో శుభపరిణామం తెలియచ్చు. కానీ చాలా రోజుల నుంచి గత ఒక 5 ఇంత గొంతు బొమ్మలు కూడా కారణము పిల్లలకి పాఠాలు చెప్పారు. అదేదో ఈరోజు వస్తున్నాం కదా అని ఓవర్గా చెప్పి రాలేదు. అది మా నైజం అటువంటిది. ఎంత గొంతు ఇబ్బంది పెట్టినా పిల్లలకి పాఠాలు చెప్పని ఉండలేము. క్లాసులు పెడదామంటే అది భగవంతుడు వరం అనుకునే మేము ఆ బాధ్యతగా తీసుకొని పిల్లలకి చెప్పుకున్నాం. అయితే ఈరోజు అన్నయ్య పిలిచారు, ఇలా మహిళా దినోత్సవం ఉంటుందమ్మా. అయితే ఇప్పుడున్న కాలంలో ఎట్లుందంటే సార్, యాప్ ఒకవేళ లేట్ పడింది అనుకోండి, మేము 9 లోపల వేసుకోలేదు. మా సాధకవాదు కావాల్సిన అవసరం వస్తే మరి కాస్త వేసి చెప్పారు సార్. ఇది అదే ఈర్ష అంటాము, కానీ ఈశ్వరతత్వం అనుకోవాలి. స్త్రీలో ఉన్న ఈశ్వరతత్వం, గుడి తీర్థం, గుడి తీర్థం అట్లా ఆలోచనతో తీసుకొని వచ్చినారు. సత్వరజస్తమ గుణాలు కలిగినటువంటి స్త్రీకి ఈశ్వరతత్వం ఉంటుంది. సత్వాన్ని రజ గుణాన్ని అన్నింటినీ క్రిందికి తొక్కేసి ఈశ్వరతత్వాన్ని పెంచేటువంటి స్త్రీ అని. సత్వగుణమే ఎక్కువ ఉంది, ఎట్లా చూసినా సత్వగుణమే ఎక్కువ ఉంది. అట్లా చేసుకొని వచ్చినారు.
బిడ్డలకు తల్లిగా, తన కొడుకు పిల్లలకి అవ్వగా, పెద్దమ్మగా, పిన్నమ్మగా, వదినగా, మరదలిగా ఎన్ని పాత్రలు ఆమె చేస్తూ ఉంది. తర్వాత కుటుంబంలో మేడం అన్నట్ల ఆమె డైలీ అష్టావధానము శతావధానం చేస్తుంది. ఏమి వేస్తానే భర్తకి క్యారేజీలు కట్టి కదా, భర్తకి స్నానాలు చేసి వాళ్ళు రెడీ, వాళ్ళు డ్యూటీకి పోయేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగులు నాకు ప్రాక్టికల్గా చాలామంది అనుభవిస్తున్నారు. కుటుంబం మళ్ళీ అత్తమామలకి టిఫిన్లు కాఫీలు అందించి వాళ్ళు తలుపు సరిగ్గా చేసుకోమని చెప్పేసి వాళ్ళు బయలుదేరిపోయి డ్యూటీకి మళ్ళీ టైం సరిగ్గా అటెండ్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పిల్లలకి అవన్నీ సమాజాన్ని నడిపించగలరు. ఇప్పుడు మీరందరూ చూస్తుంటే ఒక్కొక్కరు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి మాత్రం నాకు కనబడిస్తున్నారు. అట్లా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా సహాయంగా వస్తాను. హాజరైనటువంటి మన పార్టీ హైషాలు మన ఇళ్లలో ఉన్నటువంటి మహిళలకు చేయాల్సి వచ్చింది. ఈ విషయాలు మనం ఒకసారి మెమరీ చేసుకుంటే, ఎందుకంటే ఎక్కడైనా మనం పోయినప్పుడు చెప్పడానికి ఈ విషయాలు ఉపయోగపడతాయి. టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మిగతా వాళ్ళ పిల్లలకు చెప్పడానికి కానీ మిగతా వాళ్ళకి ఏమైనా పాల్గొన్నప్పుడు చెప్పడానికి ఉపయోగపడతాయి. దాంతో చెప్దాం మరొకసారి అందులో సమావేశం వచ్చి మన యొక్క సమస్యల్ని మాట్లాడుకోవాలా, చర్చించుకోవాలని చెప్పిన కారణంగా 2011లో అంటే 2010లో 100 మందితో చేస్తే 2011లో దాదాపు 17 దేశాల్లో 10 లక్షల మంది మహిళలతోటి పెద్ద ర్యాలీలు చేసి, ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా మహిళలు కూడా ఉండాలా, ఓటకు ఇవ్వని పక్షంలో మమ్మల్ని మేము మనుషులం కాదా, పురుషులు మాత్రమే ఎందుకు ఓటకు ఉంది, మాకు ఇచ్చే జీతంలో కూడా ఎందుకు వేతనాలు ఎందుకు ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి మరి అన్ని దాదాపు 17 దేశాలు చేయడం చేసిన కారణంగా ప్రతి సంవత్సరము దేశాల నుంచి జనాభా పెరుగుతూ క్రమేపీ ముందుకు వస్తున్న క్రమంలో 2017లో రష్యా మార్పు వస్తున్న క్రమంలో ఆ విప్లవంలో ఆనాటి కార్మిక మహిళలంతా మరియు మొత్తంగా మార్చి 8వ తారీఖున ఆ దేశంలో పెద్ద ర్యాలీ చేసి ప్రభుత్వ మార్పు కూడా కీలక పాత్ర వహించిన కారణంగా మార్చి 8న చేశారు. కాబట్టి ఆనాటి రష్యా పాలకుడు నాయకుడు లెనిన్ ఆయన 17 అంటే 22లో 1922లో మార్చి 8వ తారీఖున మొత్తం అంతర్జాతీయంగా చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం, మరి ఆయన పిలుపు అందుకొని అనేక దేశాల్లో కమ్యూనిస్టులు కాకుండా ఎవరైతే సమాజ కాంక్ష కోరుకుంటారో సమాజ కాంక్షను కోరుకునే వాళ్ళంతా 8వ తారీఖు మార్చి 8వ తారీఖున ఈ మహిళా దినోత్సవాన్ని అనుభవిగా తీసుకుని రావడం జరిగింది. మరి ఆ క్రమంలో అంటే అప్పటి నుంచి 1922 నుంచి మార్చి 8వ తారీఖునే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి చేత మాత్రం గుర్తింపు పడ్డా. ఐక్యరాజ్య సమితి చేత గుర్తింపు పడ్డది 1975లో. 1975లో ఐక్యరాజ్య సమితి చేత అందరికీ అదే ఈ పుస్తకం పట్టుకుంటారు కదా, అందరి ఫోటో పుస్తకం పట్టుకుంటారు, అందరికి అదే బుక్ పుస్తకం. పుస్తకం మేడంకి చూడండి, ఇటు చూడండి, వద్దులే పక్కకు ఇటు చూడండి. జయలక్ష్మి మీరు నిలబడ్డా వెనక ఇట్లా అవునమ్మా, ఇటు చూడమ్మా. జరుగు మీరందరూ ఫోటోస్
ఫోన్